అందరికీ ప్రైజ్లాన్ మత్తయి 25:1 పరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. అయితే బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుపోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా సిద్ధలలో నూనె తీసుకుపోయి పెళ్లి కుమారుడు ఆలస్యం చేయక వారందరూ కునికి నిద్రించుచుండగా అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడిని ఎదుర్కొంటకు రండి అని కేక వినబడ్డెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరుచుకుందిరే గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోచున్నవి, మీ నూనెలో కొంచెం మాకివ్వురి అని అడగగా అందుకు బుద్ధిగల కన్యకలు, ఇది మీకును మాకును చాలదేమో, మీరు వెళ్ళి అమ్మవారి దగ్గర కొనుక్కొని రండి అని వారితో చెప్పాను. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు సిద్ధపడి ఉన్నవాడు అతనితో పెళ్లి విందుకి లోపలికి వెళ్ళాను. అంతటా తలుపు వేయబడెను. అప్పుడు బుద్ధి లేని కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయండి అని అడగగా అందుకతను, మిమ్ము నెరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను.